హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బతుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? మరి ఈ రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే మనకి ఏ మూవీ రిలీజ్ అయినా హీరోకు ఉన్నంత హైప్ హీరోయిన్ కి ఇవ్వట్లేదు. ఎందుకని అలా? రీజన్ ఏంటి అంటే ఇప్పుడు హీరోయిన్ కూడా అందులో ఈక్వల్ గానే కష్టపడుతుంది కదా. ఇది మాత్రం దుష్పరిణామమే, మంచిది కాదు. ఎందుకంటే ఈ మధ్య వచ్చే చాలా సినిమాలో ఏ హీరో సినిమా అయినా కూడా హీరో మాత్రమే ఎలిబెట్టి హీరో చుట్టే కథ తిరుగుతూ ఉంటది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూసుకోండి, అతను ఎన్ని క్యారెక్టర్లు 4 క్యారెక్టర్లు వేసాడు. మిగతా హీరోయిన్లకు కానీ ఎవరికి ప్రాధాన్యత లేదు. మిగతా 50 మంది ఆర్టిస్టులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ప్రాధాన్యత లేదు. అంటే ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. హీరోని చూసి హీరో కోసమే సినిమా పోవడం అనే ఇది చాలా కాలం ఉండదు అనిపిస్తా ఉంది. అంటే ఏదో నామకే వాసి మాత్రమే హీరోయిన్ ఉండాలి కాబట్టి పెడుతున్నారు. ఈవెన్ లాంచ్ అప్పుడు కానీ ఈవెంట్స్ అప్పుడు కూడా హీరోయిన్ కి ఇంపార్టెన్స్ అనేది చూపించట్లేదు. హీరోయిన్ అంటే ఏముంది, హీరోని లవ్ చేయాలి, ఆయన డివోట్ పడాలి, కొంత రొమాన్స్ చేయాలి, అంతవరకే. లేదంటే మోసం చేయాలి అనే క్యారెక్టర్ చూపిస్తారు. మోసం చేస్తే మళ్ళీ హీరోయిన్ కు ప్రాధాన్యత ఉంటుంది కదా. అలాంటి ఏముండవు. ఆమె వచ్చేది ఆ టైర్కి వచ్చి డాన్స్ చేసుకుని వెళ్ళిపోతుంది అంతే. లేకుంటే లవ్ సీన్ ఉంటాయి. ఎట్లా లవ్ సీన్ పేరుకి పెట్టాలి కాబట్టి మ్యాండేటరీ ఇది. హీరో అన్నాక హీరోయిన్ అంటే హీరో మగతనం చూపించేదానికి అంతే, అంతకు మించి దేనికి ప్రయోజనం లేదు. ఇప్పుడు గతంలో మా మనిషి జీవన విధానం కానీ ఇవన్నీ పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో ఏం జరిగేది, అన్ని పాత్రలు అన్న, తమ్ముడు, బావ, అక్క, ఇట్లా చెల్లెలు, మామయ్య, వీళ్ళందరూ చాలా సినిమాల్లో మామయ్యది కీలక పాత్ర ఉండేది. మామయ్య వచ్చి ఆ కథలో ఇన్వాల్వ్ అంటే ఈ పాత్రలన్నీ కుటుంబం అనే ఉమ్మడి కుటుంబం ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేది. అది రాను రాను కనుమరుగైపోయింది. మనిషి జీవన విధానం కూడా మారిపోయింది కదా. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇంకా లేదనుకో సింగిల్ పేరెంట్. ప్రస్తుతం పరిస్థితులు అట్టున్నాయి, అది ఎవరు తప్పు పట్టేదానికి లేదు. కానీ ఈ మూస ధోరణి అనేది మంచిది కాదు. ఒక హీరోని మాత్రమే ఎలివేట్ చేసి మిగతా క్యారెక్టర్ని చంపేయడం అనేది అసలు చాలా దారుణమైన విషయం. అది భవిష్యత్తులో అది ప్రమాదమే. అది వీళ్ళు ఈ ధోరణి తగ్గించుకొని, అంటే మన కల్చర్, మన గతంలో మన తాత ముత్తాతలు ఎట్లుండే వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది. అది కాక హీరోయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. ఈ సినిమాల్లో ఉండదు. సినిమాల్లో ఒకటి ఉండేదనుకో, ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవుతుంది, హీరో పడిపోతాడు. అందుకని ఎవరిని ఎదగనియరు. కేవలం ఇంకా పిచ్చ సినిమాలు కొన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్య. వాడు ఎవడో ఎక్కడ అమలాపురము లేకుంటే ఒక మారుమూల ఊళ్ళో ఉంటాడు. వాళ్ళ అక్కకో వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ కారణం ఎవడు సింగపూర్లో ఉండే ఒక డాన్ ఉంటాడు. వీడు ఈ ఊరు నుంచి హైదరాబాద్ చూసినాడు. వాడు ఇక్కడ వచ్చి హైదరాబాద్కి వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడో వాని ఆసుపాసులు కలుసుకొని వాని దగ్గరికి పోయి వాడిని కొట్టి తీసుకొని వస్తాడు. ఎంత పిచ్చి సినిమా చూడు. అంటే దీంట్లో మళ్ళీ హీరోయిన్ హెల్ప్ ఉండదు, అన్నతమ్ముల హెల్ప్ ఉండదు. జస్ట్ ట్రావెల్ లో హీరోయిన్ పరిచయం అవుతుంది, అంతే. కాసేపు ఎంటర్టైన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, పోయిన కొట్టి పిలుచుకొని వస్తాడు. అంటే మీరు ఫ్యూచర్ లో ఇది ఇలానే ఉంటే ప్రమాదం అంటున్నారు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలానే ఉంటే ఎలాంటి ప్రమాదం ఎదుర్కోవచ్చు అంటారు? ఈ హీరోలకు ఇంత ఈమైన రెమ్యునేషన్స్ పెంచుతా ఉంటే వాళ్ళే మేమే ఉండాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు. జస్ట్ ఒక స్టోరీ, ఈ తరహాలో స్టోరీ ఉండాలంటే ఆ స్టోరీ, కథ, మాటలు, పాటలు, దృశ్యాన్ని కూడా సీన్లు కూడా తీసి పంపిస్తుంది అది. ఇప్పుడు దాని మీదనే గొడవ నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే రకరకాల రైటర్స్ ఉండరు, ఏముంటారు, అంతే టక్కన చెప్పేస్తే అయిపోతుంది. ఇది ఎంతకాలం వీళ్ళు బరాయిస్తారు నిర్మాతలు. బట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్టుంది, తీస్తే 300 కోట్ల సినిమా తీయాలి. చిన్న సినిమా అనుకో 15 కోట్లలో తీయాలి. మరి 15 కోట్లు పెట్టి చిన్న సినిమా తీస్తాడు. నాకు ఒక సినిమా తీయాలని ఉబలాటం ఉంటుంది, నేను నిర్మాత అనిపించుకోవాలని. అప్పుడైతే 1, 2 కోట్లు సినిమా అయిపోయింది. ఒక్కోసారి 80 లక్షలు, 50 లక్షల్లో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయినట్టున్నాయి. అంటే వీళ్ళ ఉబలాటం తినేది, నేను నిర్మాత కావాలి అని. ఇప్పుడు చిన్న సినిమా అనేది లేదు. చిన్న నిర్మాత అన్నాడు చచ్చిపోతాడు. చాలా వ్యాపారాలు పోయినాయి. కాబట్టి హీరోలు ఈ ధోరణి మార్చుకోకుంటే, అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ కథా విధానం తయారు చేసుకునేటప్పుడు ఓన్లీ హీరోకే కాకుండా మిగతా పాత్రలు కూడా, మన జీవితం ఉందనుకో, మన అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, కూతురు, కొడుకు, వీళ్ళందరూ ఉంటారు కదా. అవన్నీ లేకుండా ఎట్లుంటాయి? చాలా ప్రమాదకరం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ధోరణి మార్చుకోకపోతే హీరోలకే ప్రమాదం.
ఆ హీరోయిజమే చచ్చిపోతుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.